ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీ రాజకీయాల్లో కొత్త బిచ్చగాలు ఎక్కువైపోతున్నారు అన్నారు. ఆంధ్ర నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించిన షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్గా ఎలా చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో చేతులు కలిపి రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడిన రాష్ట్రద్రోహి షర్మిల అని ధ్వజమెత్తారు. ఆంధ్ర ద్రోహులైన షర్మిలకు బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. మాటకు ముందు బీజేపీ, మాట ముందు తర్వాత బీజేపీ మోడీ అని మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక తెలంగాణలో ఉండి ఆంధ్రాకు అన్యాయం చేస్తూ ఆంధ్రాకు అన్యాయంగా నీళ్లు ఇవ్వకూడదని లెటర్లు రాసినటువంటి షర్మిల గారు ఈరోజు క్రిస్టియన్ల మీద దాడి చేశారు, ఇంకొకరి మీద దాడి చేశారు. దీనికి మోడీ బాధ్యత, బీజేపీ బాధ్యత. వీళ్ళంతా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదని నువ్వెక్కడ పారిపోయినావు అప్పుడని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రం వదిలి ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా దుర్మార్గంగా మాట్లాడి తెలంగాణతో చేతులు కలిపి ఈ రాష్ట్ర ద్రోహి పిసిసి అధ్యక్షురాలు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే నైతిక హక్కు కూడా షర్మిలకు లేదు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల మందికి క్షమాపణ చెప్పాలి షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలి. ఇంకా ప్రజలు మంచోళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ షర్మిల రోడ్ల మీద తిరుగుతుంటే రాళ్లతో కొట్టడం లేదు ఆమెకు. తెలంగాణ ఆడబిడ్డను, ఈ తెలంగాణ కోసం నేనేమైనా చేస్తాను. ఆంధ్ర వాళ్ళు దుర్మార్గులు, ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేశారు, రాయలసీమలో నీళ్లు నొక్కున్నారు, నాగార్జున సాగర్ లో తెలంగాణ పోలీసుల మీద దాడి చేశారు. ఒక ఆంధ్ర ద్రోహి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తుంది. ఆంధ్ర ద్రోహి కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు కూడా అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మీరు మాట్లాడితే బీజేపీ సమాధానం చెప్పాలా? మీరు మాట్లాడితే ఆంధ్ర ద్రోహులకు బీజేపీ సమాధానం చెప్పాలా? అనంతపురం పోతే సెంట్రల్ యూనిట్ కనబడుతుంది, తిరుపతి పోతే ఐఎస్ఆర్ కనబడుతుంది, తిరుమల కనబడుతుంది. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా లేదు.